బైడెన్‌కి పిచ్చోడు అన్నటువంటిది ప్రపంచానికి అర్థమైపోయింది. ఇటు పక్కన గెస్ట్ ఉంటే, ఇటు పక్కన షేక్ హ్యాండ్ ఇయడం, ఇటు పక్కన స్టేజ్ ఉంటే, ఇటు పక్కకెళ్ళిపోవడం లాంటివి జరిగినా సరే, అతనే అధ్యక్షుడిగా కొనసాగాడు చిట్ట చివరి రోజు వరకు. ఇప్పుడు ప్రతిదానికి మీడియా ముందుకొచ్చి మాట్లాడేటటువంటి ట్రంప్ పిచ్చ పిచ్చ మాటలతో కెమెడియన్ అయిపోతున్నాడు. తను అధ్యక్షుడికి ఉండాల్సినటువంటి హుందాతనాన్ని కోల్పోతున్నాడు. నిన్న మాట్లాడుకొచ్చాడు, భారత్‌లో ఏడాదికి ఒక పాలకుడు అధికారంలోకి వస్తాడంటూ వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. పాకిస్తాన్‌కి సంబంధించి మాట్లాడబోయి భారతదేశం గురించి మాట్లాడాడు. భారతదేశం 11 ఏళ్ల నుంచి ఒకటే ప్రధానమంత్రి ఉన్నారు. ఇంకో 4 ఏళ్ళు ఆయనే ఉంటాడు. మరి ఇంకేంటి ప్రాబ్లమ్ 11.5 ఏళ్ళు దగ్గరగా. ఇంకేంటి ఆయనకి ప్రాబ్లం అంటే పాకిస్తాన్ గురించి అనబోయి భారత్ గురించి మాట్లాడుతున్నాడు. అట్లాంటి లూజ్ టాక్ అవుతుంది. రెండోది వచ్చేటప్పటికి భారతదేశానికి మోడీతో మాట్లాడాను, మోడీకి ఫోన్ చేశాను, ఆయిల్ రష్యా నుంచి కొన్నాను, నాకు హామీ ఇచ్చాడని చెప్పాడు. అసలు భారతదేశానికి ఫోనే రాలేదు, ప్రధానమంత్రికి ఫోనే రాలేదు, మోడీకి ఫోనే రాలేదు, భారత విదేశాంగ శాఖ ఓపెన్గా చెప్పింది. ఓవరాల్గా చూస్తుంటే జనం ముందు కమెడియన్గా మారిపోతున్నాడు, చులకనగా మారిపోతున్నా సరే అమెరికా వ్యవహార ధోరణి ఇట్లాగే ఉంటుందా, లేకపోతే ట్రంప్ని తప్పుదోవ పట్టేసి మేము ఇప్పుడే మాట్లాడామండి ట్రంప్తో ఏదో మోడీతో అని చెప్పేసి ఎవరన్నా ఆయనకి ఫీడ్బ్యాక్ రాంగిస్తున్నారా, లేకపోతే మోడీ వాయిస్తో ఏమన్నా వేరే కాల్స్ ట్రంప్తో ఎవరన్నా మాట్లాడిస్తున్నారా డిప్యూటేటోళ్ళు, అర్థం కావట్లా.